సో హే గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. నేను మీ ఎంకే. ఇది నా కొత్త బండి, జావా 1969ది. పాత బండి ఎందుకు కొన్నారంటారా? పాత బండిలోనే కిక్ వేరబ్బా. పూజ చేయించి మంచిగా శుద్ధిగా తీసామనుకో, ఇది మా అన్న పక్కాయించుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి బండి. సో నా బండి అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు బన్నీ బాయ్ తోటి ప్యాషన్ మీద వెళ్తున్నా. ఇది మన సెక్రటేరియట్, కేసీఆర్ అంకుల్ కట్టించిండు అండి. అదే కట్టించి ఓడిపోయాడు. ఇది మన దీపం. సో ఇప్పుడు మనం కార్లా తిన్నింకైతే వెళ్తున్నాం. మనం మెయిన్ స్పాట్ కృతంగా హోటల్ దిల్షుక్ నగర్లో. మనం సండే ఎక్కడున్నా ఏం చేసినా ఎట్లున్నా సరే రాత్రి మాత్రం పక్కా దిల్షుక్ నగర్లోనే ఉంటాం, కృతంగా హోటల్లో. మన రాకేష్ బైక్ అయితే నిద్ర వస్తుందండి. మన బన్నీ యాక్టివ్ బాయ్, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. మా పింటన్న అయితే ఇప్పుడు రాకేష్ తోటి ఆడుకుంటుండండి. ఆయనకు బబ్రీ వేస్తుండు. మనల్ని అయితే దగ్గరగా వేస్తారు, అట్లనే కొడతారు. సో ఇది మన కృతంగా హోటల్. మనమైతే ఫైనల్ వచ్చేసాం. లోపలికి వెళ్దామా? మన టేబుల్ అయితే రెడీ ఉంటుందిలే ఎప్పుడు. సో ఈ అన్ననేనండి ఎప్పుడు మనకు ఆర్డర్ తీసుకునేది. ఎక్కడ ఏ ఆర్డర్ తీసుకున్నా మన దగ్గరికి అయితే ఫస్ట్ ఉరికొస్తాడు ఆర్డర్ తీసుకునేకి. మనం తిన్నింకైతే ఇప్పుడు వెయిట్ చేయాలి. మన డిష్ అయితే వచ్చేసింది ఇప్పుడు. పన్నీర్ అయితే చెప్పిన ఆర్డర్. ఇది పింటన్న వాళ్ళకి నాన్ వెజ్ ఫిష్ తోటి. సో మా బాయ్ అయితే చూడండి, అభిబాయ్ పృథ్వీబాయ్ ఇద్దరు టైంపాస్ చేసుకుంటారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. మన డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బిల్ కట్టి మనం కిందికి వెళ్ళిపోవాలిగా. అయితే కిందికి వెళ్దామా? మా పృథ్వీబాయ్ అయితే తిన్నది డైజెస్ట్ అవుతలే అనేసి కార్ని నూకుదామని అయితే అనుకుండు. ఫైనల్లీ కార్ని అయితే నూకేసిండండి చూడండి. సో ఈరోజుకి వ్లాగ్ ఇదే. గుడ్ బై. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.